చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆ గోదావరి జిల్లా చెందిన వ్యక్తి అనుకుంటా నాకు తెలిసి. కాకినాడ. కాకినాడ ఇద్దరు అక్కడ వాళ్ళే అనుకుంటా. మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఎప్పుడో విద్యాబుద్ధులు ఇలా ఉండాలి అలా ఉండాలి విద్యార్థులని చాలా చక్కగా చెప్పారు, సంతోషమే. కానీ ఆయన ఈ రోజు ఆయన సంప్రదాయం దానికోసం ఉన్నారు కదా. మరి నాకు తెలిసి ఆయన కూడా మనస్తాపం చెంది ఎక్కడ రిజైన్ చేస్తారేమో, మనస్తాపం చెంది రాజీనామా చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఘోరంగా ఇలాంటి అశ్లీల నృత్యాలు సంప్రదాయాల్ని ఆయన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన స్పీచ్లు నేను చూస్తా ఉంటాను. ఆయన కూడా మనస్తాపం చేసి రాజీనామా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఇంకోటి సార్ మర్చిపోయి ఇంకోటి అడగాల, ఇది సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి ఒక వీడియో బాగా వైరల్ అవుతాను సార్. ఈ పండగ ఏది ఓన్లీ కమ్మవారి పండగ అంట కదా సార్, మాకు తెలియదు నిన్నటి వరకు. ఆవిడెవరో పిచ్చివాడు వాగితే ఆ పిచ్చివాడు మళ్ళీ తెలుసుకుందాం. ఎందుకంటే మీరు పెద్దలు కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దాని గురించే, ఇతరత్రా కాదు. కానీ మేము చిన్నవాళ్ళము, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఓన్లీ కమ్మ పండగే ఇది అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎందుకు అయినా మన పండుగలు చేసుకుంటున్నాం, మనము మన పండగ కాదు కదా అని మా వాళ్ళ కొంతమంది అడుగుతా ఉన్నారు. అందుకే మీరు క్లారిటీ ఇస్తారు ప్రజలకని. కమ్మారి పండుగ అంటారు సార్ అది. ఆ దరిద్రంలో నన్ను ఎందుకు అవుతారు? కాదు కాదు సార్, మీకు తెలిసింటది కాబట్టి చెప్తున్నాను. కమ్మారి పండుగనా ప్రజలు కూడా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు అట్లా మాట్లాడతారు. ఆ దరిద్రంలో నన్ను లాభమాకండి, లేనిపోయింది. వద్దొద్దు వద్దొద్దు, ఆ పిచ్చిగా అటువంటి వాటిలోకి నన్ను దయచేసి. మనం లాగుదామని కాదు, డౌట్ వచ్చేసి పెద్దలు కదా. గోపి గారిని అడగండి, మధ్యలో నన్ను ఎందుకు అడుగుతారు? గోపి గారిను రామకృష్ణ, మన అంబటి రామకృష్ణ అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు? ఆ దరిద్రంలో గోపి గారు జర్నలిస్టులు కాబట్టి, అంటే కులాలకి మతాలకి రైతులందరూ కలిసి సంతోషంగా ఏ కులమైనా పండుగ, ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా రైతులకు పండగ కదా ఇది. ఒక ఆవిడ వచ్చి ఇదంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో పండగ అంటారు, మా భార్య గారు ఏమో చెప్తే ఊర్లోకి వస్తున్నారు అంటారు. సార్ ఇది పండగని కబ్జా చేస్తున్నారని బాధ. రైట్.